Lord. Hallelujah. చేతులెత్తదామండి, అందరూ చేతులెత్తదాం, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిదండి. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ వారానికి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మనం చదువుకున్నామంటే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వాక్యం నుంచి చదువుతున్నాం. కాబట్టి ఇశ్రాయేలు మీ దేవుడైన యెహోవాకు భయపడి, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయన మార్గంలో అన్నింటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. కాబట్టి దేవుడు మనం ఒకటి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించమని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నాము. మనం చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలోనే ఉన్నాము. సండే స్కూల్ దగ్గర నుంచి చర్చ తెలుసు, పాస్టర్ ఎవరో తెలుసు, పాస్టర్ అమ్మగారు ఎవరో తెలుసు, సండే స్కూల్లో వాక్యము చెప్పే సహోదరులు అందరూ తెలుసు. మనకి చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధికి పరిచయమైన మనము నేటి వరకు కూడా అంట దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేని వారుగా మనము ఉంటున్నాము అని దేవుని వాక్యం తెలుస్తుంది. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాడు. దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనం ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి వాళ్ళు జీవిస్తారేమో. అటు రీతిగానే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారులను ఇచ్చి కొత్త నిబంధన క్రైస్తవులుగా జీవిస్తున్న మనకి ఆయన తెలియజేస్తున్న మాటలు ఏంటి అంటే, మీరు నా యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకు దేవుని యందు భయం కలిగి జీవించాలండి? ఎప్పుడు చూసినా భయభక్తులు కలిగి ఉంటారు. పెద్దలు అంటే భయం లేదా అని అంటూ ఉంటారు. పెద్ద చిన్న లేదా, భయభక్తులు లేవా అని అంటూ ఉంటారు. ఎందుకు భయం కలిగి ఉండాలి దేవుని యందు? వాక్యాన్ని ధ్యానించాలండి. వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనకి అనేక విషయాలు వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటాడు. దేవుని యందు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అంటే, రాబోయే దేవుని ఉగ్రత నుంచి మనము తప్పించబడడానికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు భయభక్తులు లేకుండా కానీ నువ్వు జీవిస్తుంటే, నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు ముందుకు కొనసాగిస్తుంటే దేవుని ఉగ్రతకి ఒక రోజు లోనైపోతుంది. అందుకని దేవుని ఉగ్రత నుంచి నేను తప్పించడానికి ఆది నుంచి దేవుడు ఆయన యందు భయభక్తులు ఉండాలి అని ఇశ్రాయేలు ప్రజలకి, కొత్త నిబంధన క్రైస్తులైన మనకి, క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనకు కూడా ఆయన మరలా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే నా యందు భయభక్తులు కలిగి ఉండండి. ఎందుకంటే మనుషులంట దేవుని రాబోయే ఉగ్రతని వాళ్ళు ఎదుర్కోలేదంట. దాని నుంచి నువ్వు తప్పించబడాలి అంటే, రక్షణ పొందుకున్న నువ్వు నిజంగా రక్షింపబడాలి అంటే కనుక నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు కూడా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో దేవుని నువ్వు ప్రేమించేవాడుగా, సేవించేవాడుగా ఉన్నప్పుడే, నువ్వు దేవుని యందు భయభక్తులు కనపరిచినప్పుడే నువ్వు దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నశించకుండా ఉండడానికి ఎన్నో మార్లు ఆయన వాళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలంట దేవుని మీద సనుక్కుంటూ, వాళ్ళు విసుక్కుంటూ, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కనపరచక వాళ్ళు అరణ్యంలోనే వాళ్ళు రాలిపోయారు. కాబట్టి మన జీవితాల్లో కూడా వాళ్ళతో కంపేర్ చేసుకోమని దేవుని వాక్యం చెప్తలేదు. కానీ వాళ్ళలాగా మీరు జీవించద్దు. వాళ్ళు నా మాట ప్రకారము నేను కోరుకుంటున్న రీతిగా నా యందు భయభక్తులు కలిగి జీవించమని నేను వారికి చెప్పినప్పటికీ వారు నా మాట వినలేదు. అందుకనే వాళ్ళు నాశనం అయిపోయారు. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక దేవుడు ఈరోజు అదే వాక్యము ద్వారా నీతోని నాతోని మాట్లాడుతున్నాడు. యూ హ్యావ్ టు ఫియర్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు నువ్వు కలిగి ఉన్నప్పుడే. ఎందుకు దేవుని యందు భయము అనే వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు, ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే, రాబోయే తీర్పు దినం ఒకటి ఉన్నది. దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతున్నది. కాబట్టి
రక్షింపబడ్డ మనము, రక్షణ పొందుకున్న మనము, చర్చికి వచ్చి ప్రార్థనలు చేస్తున్న మనము, మనందరము ఈరోజు దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి అంటే కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా లేదా అని మనము వాక్యం అనే అర్థంలో సరి చూసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఒకవేళ దేవుని యందు భయభక్తులు ఒకవేళ కలిగి జీవించలేని వ్యక్తిగా నువ్వు ఉంటుంటే కనుక నీ జీవితంలో నేటి నుంచి అన్న నిజమైన మార్పు చెంది, నిజమైన మారు మనసు కలిగి దేవుని యొక్క ఉగ్రత ఒకటి రాబోతుంది. ఆ ఉగ్రత ఒకటి వస్తుంది. ఎవరు చూడలేదు దేవుని ఉగ్రతని. మీరు ఎవరన్నా చూసారు? దేవుని ఉగ్రత ఒకటి రాబోతుంది. అటు రీతిగా మనం చూసుకున్నట్లయితే ఆది కాండంలో నోవాని దేవుడు ఎన్నుకున్నాడు. నోవాకి చెప్పాడు, నేను ఈ భూమిని, ఈ ప్రజలని నేను నశింపజేస్తాను, నువ్వైతే నా మాట విని నువ్వైతే ఒక ఓడ కట్టు, ఆ ఓడలో నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. ఎందరైతే నీ మాట వింటారో వాళ్ళని రక్షిస్తా అన్నప్పుడు ఒక్కరు కూడా లేరండి ఆయన మాట వినేవారు. కాబట్టి నోవా ఏంటి అంటే దేవుని ఉగ్రత రాబోతుంది అని నోవా గుర్తించాడు. అటు రీతిగానే దేవుని మాట యందు విశ్వసించాడు. ఈరోజు మనం కూడా విశ్వాసులము అని పిలువబడుతున్నాం. కానీ విశ్వాసులను పిలువబడుతున్న మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేని వారిగా ఉంటాం. ఆనాడు ఎట్టి రీతిగా అయితే జలప్రలయంలో ఆ ప్రజలు నశింపజేయబడ్డారో అట్టి రీతిగానే ఈ రోజు దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే, ఆయన వాక్యానికి లోబడకపోతే, అట్టి రీతిగా మన వైఖరిని మనం మార్చుకోకపోతే ఆ ప్రజలు ఎట్టి రీతిగా అయితే నశించిపోయారో నువ్వు కూడా ఒక రోజు నశించిపోతావు అని దేవుని వాక్యం చెందిస్తుంది. కాబట్టి ఏదో రక్షింపబడ్డాము, ఫిలిపన్న దగ్గరకు వచ్చాము, ఫిలిపన్న బాప్తిజం ఇచ్చేసాడు, రక్షణ వచ్చేసింది అనుకుంటే సరిపోదు. తీర్పు తీర్చేవాడు ఆయన, న్యాయాధిపతి ఆయన ప్రతి ఒక్కరి క్రియ ప్రకారము వాళ్ళకి తీర్పుని ఇస్తాడంట, తీర్పుని తీరుస్తాడంట. కాబట్టి దేవుని యందు భయభక్తులు మనం ఎందుకు కలిగి ఉండాలంటే మనము రాబోయే దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడడానికి మన జీవితాన్ని మనము సరిదిద్దుకొని, దేవా రాబోయే భయంకరమైన ఉగ్రత నుంచి నన్ను తప్పించు ప్రభా, నీ యందు నేను భయభక్తులు కలిగి ఎట్టి రీతిగా నేను నాకు అనుగ్రహింపబడిన రక్షణలో ముందుకి నేను కొనసాగించుకోవాలో, తుదముట్టించుకోవాలో నువ్వు నాకు నేర్పించు, బోధించు. అట్టి రీతిగా నా జీవితాన్ని నువ్వు మార్చు ప్రభా. అటువంటి స్థిరమైన మనసు నాలో నూతనంగా పుట్టించు ప్రభా, నీ ఉగ్రత నుంచి తప్పించబడడానికి అని ప్రతినిత్యము మనము భయభక్తులు కనపరుస్తూ దేవుని యందు మనము ఆయన నిత్య రీతిగా గౌరవప్రదంగా మనము ఆయనని పూజించాలో, ఆయనని సేవించాలో, నిత్య రీతిగా ఆయనలో ఆనందించాలో మనం నేర్చుకోవాలి. కాబట్టి ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించేవాడు ఎవడు లేడు. ఎవరు నీకు అక్కడికి రారండి నాన్న. అందుకే దేవుడు తెలియస్తున్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఉండాలి మీరు అని. ఒకవేళ లేదు, దేవుడు చూసుకుంటే ప్రేమ గలవాడులే, కరుణామయుడులే, కృపా సత్య సంపన్నుడులే, ఏమి కాదులే, అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాంలే అంటే సరిపోదు. అక్కడ దే ఆర్ నో ఎక్స్క్యూజెస్ అండ్ దే ఆర్ నో ఛాన్సెస్. అక్కడ ఎక్స్క్యూజెస్ అండ్ సాకులు ఉండవు, మరొక అవకాశాలు కూడా మీకు అనుగ్రహింపబడవు. అందుకని ఆ దినంని మనం ఎదుర్కోకపోతే మన జీవితాన్ని మనం వాక్యము చేత సరి చూసుకొని వ్యక్తిగతంగా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఏంటి అంటే నేను నాకు అనుగ్రహింపబడిన ఈ జీవితంలో, దేవుడు నాకు అనుగ్రహించిన ఈ జీవితంలో నేను దేవుని యందు భయభక్తులు కలిగి నేను జీవిస్తున్నాను అని మనము సరి చూసుకోవాలి. ప్రతిదినం ఒకసారి 2 సార్లు కాదు, లేకపోతే వాక్యము తీసి చదివినప్పుడు కాదు, ప్రతిసారి నిన్ను సరి చూసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటే దానిలో స్థిరపరచబడాలి. దేవుణ్ణి అనుభవిస్తూ దేవుడు అనుగ్రహిస్తున్న ప్రతి ఒక్క సహాయాన్ని పొందుకుంటూ నువ్వు ఆయనలో ముందుకు కొనసాగేవాడుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఎంతో భయభక్తులు మనం కలిగి జీవించలేని వారుగా మనము చాలా మార్లు ఉంటున్నాం. దేవుని యందు భయభక్తులు కేవలం మందిరంలో వచ్చినప్పుడు, లేకపోతే ప్రార్థనగా కూడుకున్నప్పుడు, ఇట్టి విషయాలు కొన్ని విషయాలని మనము ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించిన వారుగా మనం ఉంటున్నాం. అటు రీతిగా కాక ఒకరోజు నీకు అనుగ్రహింపబడిన ఈ జీవితము గురించి నువ్వు ఆయనకు ఒక రోజు లెక్క చెప్పాలి. ఈ జీవితంలో నువ్వు ఏ పనులు చేసావో, ఏ మాటలు మాట్లాడావో అన్ని ఒకరోజు ఆయన లెక్క అడిగేవాడే ఉన్నాడు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, ఆ తీర్పు దినాలంట
అందరూ ఆయన ముందు, ఆయన సింహాసనం ముందు హాజరైనప్పుడు అక్కడ ఒక పుస్తకం తెరవబడుతుంది. ఆ పుస్తకం ఏ పుస్తకం అది? ఫస్ట్ జీవగ్రంథం అంట. మన వాళ్ళు గొప్ప విశ్వాసం కదా. జీవగ్రంథంలోని పేర్లు ఉండాలంటే ఫస్ట్ క్రియల గ్రంథంలో నీ పేరు ఉండకూడదు, గుర్తించాలి. ఇంట్లో ఒక వ్యక్తిని అడిగినప్పుడు అన్న ఆ బుక్లో ఉన్న ఈ బుక్లో సరిపోతుంది అట్లా సరిపోదండి. కాబట్టి క్రియల గ్రంథము అనే పుస్తకము ఆ పరలోకంలో ఆ దేవుని సింహాసనం ఎదుట తెరవబడుతుంది. ప్రతి ఒక్క మనుషుడు వాడు చేసిన ప్రతి ఒక్క క్రియను బట్టి, వాడు మాట్లాడిన ప్రతి ఒక్క మాటతో సహా నువ్వు దేవునికి లెక్కప్పనివ్వాలి. ఒకవేళ దేవుని దృష్టిలో నువ్వు సరితూగినవనుకో, దేవుని ఉగ్రత నుంచి, తీర్పు నుంచి నువ్వు తప్పించబడతావు. ఒకవేళ లేదు, సరితూగలేదు అంటే కనుక దేవుడే నిన్ను నిత్య నాశనానికి ఆయన నిన్ను అప్పగించేస్తాడు. కాబట్టి మన జీవితాలు చాలా విలువైనవి. ఒవ్వరికి లేని భాగ్యము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. రక్షణ భాగ్యము మనము పొందుకొని ఉన్నాము, స్వీకరించి ఉన్నాము. మనను ఎవరో బలవంతము చేసి మనం యేసయ్య దగ్గరికి రాలే. మనము ఆయన గురించి చిన్నప్పటి నుంచి విన్నాము, ఒక వయసులోకి వచ్చినాక ఆయనను నిజ దేవుడు అని తెలుసుకున్నాము, నిజమైన గ్రహింపు కలిగి రక్షణ పొందుకున్నాము. రక్షణని పొందుకున్న మనము ఆ రక్షణని ఎట్టి రీతిగా కొనసాగిస్తాం. అందుకని బైబిల్ సర్విస్తున్నది, మీకు అనుగ్రహింపబడిన రక్షణని మీరు భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి. ఒకవేళ దేవుని యందు నీకు భయం లేకపోతే దేవుని ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోలేవు అని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి అని వాక్యం సర్విస్తుంది. దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి? అయ్యా అయ్యగారు అట్లీస్ట్ కొద్దిగా అందిస్తున్నారు వాక్యాన్ని. యోబు గ్రంథం 1వ అధ్యాయం, చెడుని విసర్జించుంటాయే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుతాను. యోబు ద్వారా చక్కటి సాక్ష్యము దేవుడిస్తున్నాడు. చెడుని విసర్జించాలి. చెడు అంటే ఏంటి? మన క్రియలు చెడ్డ క్రియలు. కాబట్టి చెడుని విసర్జించాలంటే నువ్వేం చేయాలంటే నీ చెడు క్రియలను మార్చుకోవాలి. ఆ చెడు క్రియలు మంచి క్రియలుగా మార్చబడాలి. అందుకని చెడుని విసర్జించాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడంట. ఎందుకంటే యోబుకి ఒక దూరదృష్టి ఉన్నది. ఏమనంటే, ఒక్కరోజు నేను ఆయన ముందు నిలబెడతాను, ఆయనకి ప్రతి ఒక్కటి నన్ను ఆయన అడుగుతాడు, దానికి నేను ప్రతి ఒక్క దానికి నేను జవాబు చెప్పేవాడిగా నేను ఉంటున్నాను అని ఆయన ముందు నుంచే అధ్యాయం ప్రారంభంలోనే ఆ వాక్యాల్లో చక్కటి సాక్ష్యము పొందుకుంటాడు. యోబు బట్టి నీతిమంతుడు ఎవరు లేరు. చెడుని విసర్జించేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి యోబు తన విశ్వాసాన్ని బట్టి, దేవునితో ఉంటున్న సావాసాన్ని బట్టి ఆయన చెప్పగలుగుతున్నాడు, నా విమోచకుడు సజీవుడు. నేను మృతి చెందినప్పటికీ కూడా నేను మరలా నేను ఆయనను చూస్తాను. అంటే హీ హ్యాస్ ద కాన్ఫిడెన్స్ దట్ హీ విల్ ఫేస్ గాడ్ వన్ డే. ఒకరోజు ఆయనను ఎదుర్కొంటాను, ఆయనకి ప్రతి ఒక్కటి నేను తేట తెల్లగా నా జీవితాన్ని నేను ఆయనకు అప్పగిస్తాను. ఆ విశ్వాసం మనకు కూడా ఉండాలి. అటు రీతిగా మన జీవితాన్ని కూడా మనం సరి చేసుకోవాలా. చెడుని విసర్జించి నేటి నుంచిన మంచి మనము అలవర్చుకోవాలి. మంచి చేయడము ప్రారంభించాలి. మనం మంచి చేయము, చెడుకే ఎప్పుడు ప్రాకులాడుతూ ఉంటాం. పక్కన వాడు బాగుపడితే ఓర్చుకోలేం, పక్కన లేదన్నా కొనుక్కుంటే తిన్నది జీర్ణం కాదు. ఇలా నిత్య రీతిగా మనం ఉంటాం. ఇదంతా చెడు కాదా? ఒక నిజ క్రైస్తవుడు ఇటువంటి విషయాలన్నింటిలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే దేవుని వాక్యం తెలుస్తున్నది, చెడుని విసర్జించేసి. చెడు అన్నది ఏంటి తెలుసా? వాక్యము తప్ప ఇంకా ఈ లోకంలో ఉంటుందంతా చెడే. ఈ లోకంలో ఉంటున్నవన్నీ చెడే. ఈ లోకమే చెడిపోయిన లోకము, పాపిష్టి లోకము. ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో పట్టేస్తూ, అట్టి రీతిగానే దేవుని యందు భయభక్తులు ఎట్టి రీతిగా మనం కలిగి జీవించాలో మనం నేర్చుకోవాలి. కాబట్టి రక్షణ పొందుకున్నంత మాత్రాన, ప్రార్థన చేయించుకున్నంత మాత్రాన, ప్రార్థనలకు వచ్చేసినంత మాత్రాన, ఉపవాసాలు ఉన్నంత మాత్రాన
పరలోక రాజ్యంలో మీరు అడుగు కూడా పెట్టలేవు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కనపరిచేవాడిగా మన జీవితాలు మార్చబడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చూడండి. ఉపదేశము మీద మనసు నుంచుము, తెలివిగల మాటలకు చెవి యొగ్గుము. కాబట్టి మన మనసు అంట దేవుని వాక్యము ఉపదేశము మీద అది ఆనుకొని ఉన్నదంట. ఎందుకంటే ఇది సద్బోధ, అంటే మంచి బోధ. ఇది మనకి మన జీవితంలో ఉన్న చెడుని తొలగించి మేలుతోని మంచితోని నింపేది దేవుని వాక్యము. అందుకనే నీ మనసు అంట ఆయన వాక్యం మీద నిలిచి ఉండాలంట. నీ మనసు ఎప్పుడైతే దేవుని వాక్యం మీద నిలిచి ఉంటుందో ఆ దేవుని వాక్యము నీ మనసులో చేర్చబడుతుంది. హల్లెలూయా. కానీ మన మనసు ఎక్కడ ఉంటుంది? మనది ఏం మనసు? చంచల మనసు, ఒక దగ్గర ఉండదు. బాడీ ప్రెసెంట్ ఇక్కడే ఉంటావు, కానీ నువ్వు ఎక్కడ ఉంటావు? హాస్టల్లో ఉంటావు. హాస్టల్లో షెల్ఫ్లో ఎక్కడ ఏం పెట్టినావా అని మర్చిపోయి అక్కడ ఆలోచిస్తూ ఉంటాం. అట్టి రీతిగానే మనం కూడా ఉంటాం. ఏంటంటే దేవుని మందిరానికి వస్తాము, వాక్యం మీద లక్ష్య పెట్టము, వాక్యం మీద ఏదో ఆలోచిస్తూ ఉంటాం. ఇటు రీతి వాళ్ళందరూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు కాదు, దేవుని యందు భయభక్తులు లేనివారు. అందుకనే నీ మనసుని ఉపదేశము మీద నిలవాలి, ఆడుకోవాలి. అప్పుడే నువ్వు ఆ వాక్యము చేత నువ్వు నింపబడతావు, నీ జీవితము సరిచేయబడుతుంది. కాబట్టి దేవుని వాక్యము మన మనసు ఆ వాక్యం మీద నిలిపేదిగా మన మనసుని స్థిరపరచమని దేవుని అడగాలి. ప్రార్థనలో ఆయన సన్నిధిలో వేడుకోవాలి, కనిపెట్టాలి. దేవునితో కొద్ది సమయము గడపాలి. మనం దేవునితో సమయం గడుపుతాం. ఎంత సమయం గడుపుతామండి? మహా అంటే ఒక గంట, అరగంట. ఎందుకంటే అందరు బిజీ, అందరు జాబ్ హోల్డర్సే కదా, అందరూ జాబ్ హోల్డర్సే. ఎక్కువ సమయం ఉండదు దేవునితో గడపడానికి. మరి మీ మనసును ఎప్పుడు దేవుని ఉపదేశము మీద మీ మనసును నిలుపుతారు, ఎప్పుడు మీ జీవితాన్ని సరి చూసుకుంటారు, ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. అందుకనే సమయము ఉన్నప్పుడే నీ జీవితాన్ని సరిదిద్దుకో. నీ మనసుని ఆయన ఉపదేశం మీద ఆనుకొని నిలుపు. ప్రభా, నీ వాక్యం కొరకు నేను ఎదురు చూస్తున్నా ప్రభా, నా జీవితాన్ని నేను సరిదిద్దుకుంటా ప్రభా, నీ వాక్యము చేత నన్ను బాగు చేయి ప్రభా అని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుని సన్నిధిలో వేచి ఉన్నప్పుడు, ఆయన సహాయాన్ని కోరుకున్నప్పుడు దేవుడు తప్పక ఆయన నీకు సహాయం చేసే దేవుడు అయినాడు. ఆయన అన్యాయస్థమైన దేవుడు కాదు, అన్యాయస్తుడు కాదు. నువ్వు వచ్చి నీ మనసుగానే నువ్వు నింపగలిగితే దేవుడు తప్పక నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నీ మనసుని కానీ నువ్వు నింపకపోతే దేవుడు ఏం చేయలేడు. మనకి ఇష్టమైన దాని మీద మన మనసు ఉంటుంది కదా. ఇప్పుడు నాకు iPhone 16 Pro వచ్చిందంట, చూసారా? చూడలేదా? న్యూస్ చూడండి ఒకసారి. ఎప్పుడైనా అప్పుడప్పుడు చూస్తుంటా, న్యూస్ కూడా చూడండి. ఎప్పుడు నా వాక్యం అంటే మీకేం అర్థం కాదు. అప్పుడప్పుడు న్యూస్ కూడా చూడండి. 16 Pro వచ్చిందంట. 16 Pro రేపు మార్నింగ్ ఉదయకాలము మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు కస్టమర్స్. అంటే ఈ కస్టమర్స్ ఎంత క్రేజీ పీపుల్ అంటే వాళ్ళు మాల్స్ కూడా ముయ్యలేకుండాట ఆ షాప్ ఎప్పుడు ఇస్తారా అని దగ్గర కొన్ని వేల మంది ఆ షాప్ బయట నిల్చున్నారంట. ఫస్ట్ నేను కొనుక్కోవాలి అని. ఇంతగా వాళ్ళ మనసుని ఆ ఫోన్ మీద నింపి రాత్రి మొత్తము ఆ షాప్ దగ్గర షటర్ ఎదుట నిల్చొని అది ఎత్తడము ఫస్ట్ నేనే కొనాలన్న పోటీతోని వాళ్ళ మనసుని ఆ ఫోన్ మీద నింపి ఉన్నాను. అటు రీతిగానే దేవుని బిడ్డలైన మనము దేవుని వాక్యాన్ని ఇష్టపడితే మన మనసు కూడా వాక్యం మీద నింపుతాము. ఎందుకంటే అది మనకు కావాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, వాక్యము మిమ్మల్ని జీవింపజేస్తుంది. మనిషి నోట వల్ల కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వల్ల వాడు జీవిస్తాడు. కాబట్టి మన మనసు ఆయన ఉపదేశం మీద నింపి ఉండాలి. ఈరోజు నీ మనసు ఎక్కడ ఉన్నది? ఈ లోకంలో ఉన్నదా? లోకంలో అయ్యా లోకం పైన ఉన్నాడు. ఈ లోకంలో మనము ఎన్నెన్నో కళలు కంటూ మేడలు కట్టుకుంటూ ఉంటాం. అట్టి రీతిగా మన మనసుని మనము మోసపరచుకోవద్దు. కానీ మనల్ని మనం మోసపరచుకోకుండా దేవుని యొక్క వాక్యం మీద మన మనసుని పెట్టగలిగితే కనుక దేవుడి జీవితాన్ని
ఆయన బాగు చేస్తున్నాడు. అదే సామెతల గ్రంథము 3:7 చూడండి. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోదు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము. కాబట్టి మనము జ్ఞానులము అని మనము ఎప్పుడు అనుకోవద్దు. మనము చెడుని విడిచిపెట్టే వారిగా ఉండాలి. మనం చాలాసార్లు జ్ఞానవంతులు అనుకుంటాం కదా, అసలు ఏముండదు దేవుని దృష్టిలో. మన జ్ఞానము శూన్యమే. కాబట్టి మనం జ్ఞానవంతులం కాదు. మనం జ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడాలి అంటే దేవుని యొక్క జ్ఞానము మనకి అనుగ్రహింపబడాలి. ఎప్పుడు దేవుని యొక్క జ్ఞానము నీకు అనుగ్రహింపబడుతుంది అంటే ఎప్పుడైతే ఆయన ఉపదేశంల మీద నీ మనసును నిలుపుతావో అప్పుడు దేవుని యొక్క జ్ఞానోదయము నీకు అనుగ్రహింపబడుతుంది. అందుకనే పౌలు కూడా అంటూ ఉంటాడు, ఏమంటాడంటే సిలువను వచ్చిన సువార్త నశించుచున్న వారికి వెలుతరంగా ఉన్నది కానీ రక్షింపబడ్డ మీకు అని దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి జ్ఞానాన్ని పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి. ప్రభా జ్ఞానము నాకు దయచు. ప్రార్థన చేస్తే సరిపోతుందా? ప్రార్థన చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సిస్టర్ గారికి జాబ్ కావాలి, ప్రార్థనకు వచ్చింది, మోకరించింది, ప్రభా జాబీ 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 అని రోజు పొద్దున వచ్చి ఇక్కడ మోకరిస్తే జాబ్ వస్తుందా? లేదు. ప్రార్థన విశ్వాసంతో చేసి తన ప్రయత్నం తను చేయాలి. ఇంటర్వ్యూస్ ఎక్కడున్నాయి వెతకాలి, అక్కడికి వెళ్ళాలి, కొద్దిగా ప్రయాస పడాలి. అప్పుడే దేవుడు మార్గాలు సరళం చేసి ఆ జాబ్ని నీకు అనుగ్రహిస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి మన జీవితంలో కూడా జ్ఞానము కావాలంటే మన మనసుని ఆయన ఉపదేశం మీద నింపినప్పుడే ఆయన మనల్ని తన జ్ఞానంతో మనల్ని ఆయన నింపుతాడు. కాబట్టి క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవ సమాజంలో ఉంటున్నామని అంత బైబిల్ నాకు తెలుసు అని బైబిల్ ఎవరికి తెలియదండి. ఒక మాట చెప్పాలంటే ఈ బైబిల్ని అర్థం చేసుకోవడానికి మన జీవితాలు సరిపోవు. పేరు కాల్చిన దైవజనుడు బిల్ గ్రహాం గారు ఆయన ఆఖరి సమయాల్లో ఈ లోకాన్ని విడిచిపెట్టే ప్రభు సన్నిధికి చేరే సమయాల్లో కూడా ఆఖరి నిమిషాల్లో కూడా బైబిల్ చదువుతా ఉన్నాడంట. వాళ్ళ కుమారుడు వచ్చి అడిగాడట, ఏంటి నాన్న నువ్వు అన్ని సిద్ధపడిపోయినావు, అంతా అయిపోయింది, ఇంకా కొద్దిసేపట్లో ప్రభు దగ్గరికి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు కదా, మరి ఇంకెందుకు ఇప్పుడు బైబిల్ చదువుతా అంటే, అయినా నీకు తెలియదు ఈ ఆఖరి నిమిషాల్లో నాకు తుది శ్వాస విడిచే సమయంలో కూడా నా దేవుడు తన ఉపదేశము ద్వారా నాకు ఏదో ఒకటి తెలియజేస్తాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము ప్రతినిత్యము నేను ప్రోత్సహిస్తుంటది, ధైర్యపరుస్తుంటది, నీ జీవితాన్ని సరిదిద్దుతుంటది. ఆయన ఎందుకు భయభక్తులు ఎట్టి రీతిగా కలిగి జీవించాలో నీకు నేర్పిస్తుంటది. అందుకనే యేసుప్రభు వారు కూడా ఆయన భూమి మీద సంచరించి దాని తర్వాత వెళ్తున్నప్పుడు శిష్యులకు అన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా వదలను కానీ నేను తండ్రిని వేడుకొని నా నామంలో మరొక ఆదరణకర్తని పంపిస్తాను, ఆయన మీతోనే నిత్యము ఉండడానికి. ఆయన మీకు కొత్తవేమీ బోధించాడు కానీ నేను బోధించిన సంగతులే, నేను మీకు తెలియజేసిన సంగతులే అవరు మళ్ళా మీకు జ్ఞాపకం తీసుకొనిస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యము కదల్చబడినది, అది నిరంతరం స్థిరపరచబడినది. ఆ వాక్యమందు మన జీవితాన్ని మనం స్థిరపరచుకుంటే కనుక మనం కూడా దేవునితో యుగంగాలో పరలోక రాజ్యంలో మనము ఆయనతో జీవించగలం. కాబట్టి దేవుని యొక్క భయభక్తులు మనం కలిగి జీవించకపోతే కనుక దేవుని యొక్క తీర్పుకి మనం లోనైపోతున్నాం. కాబట్టి తీర్పు నుంచి తప్పించేవారు ఎవరు మనకి అక్కడికి రారు. కాబట్టి నేటి నుంచన్నా దేవుని వాక్యమందు భయభక్తులు కలిగి ప్రతిదినము నువ్వు నాతో మాట్లాడు, నా జీవితాన్ని సరిచేయి, నా జీవితాన్ని బాగు చేసుకునే కృపను నాకు అనుగ్రహించుకొని నీ మనసునిగా నేను ఆయన ఉపదేశం మీద నిలపగలిగితే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. అటు రీతిగానే అంటున్నాడు, నువ్వు చెడుని విడిచిపెట్టాలి అంటే దీని అర్థం ఏంటి? దేవుని వాక్యంలో చెప్తున్నాడు చెడుని విడిచిపెట్టాలి. మీరు మీ సొంత దృష్టిలో మీరు జ్ఞానవంతులు అనుకోవద్దు కానీ మీరు చెడుని విడిచిపెట్టాలంటే చెడుని ఇంకా కలిగి జీవిస్తున్నాము అని అర్థం దాన్ని. అంటే ఇంకా మనలో చెడు ఉన్నది. మీలో చెడు ఉన్నంత వరకు దేవుని వాక్యం మన జీవితంలో ఉండదు. కాబట్టి దేవుని వాక్యంలో ఆయన తెలియజేస్తాడు చెడుని విడిచిపెట్టి. ఎందుకంటే చెడు వారు నేర్పించారండి, తల్లిదండ్రులు నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. నేను కొంతమంది తల్లిదండ్రులను చూస్తున్నాను, ఏమని నేర్పిస్తారు అంత చిన్నపిల్లలకి, వాళ్ళు చిన్న చిన్నగా అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్నప్పుడు బూతులు నేర్పిస్తున్నారు. వాడు బూతి మాట వలిగితే వీళ్ళకు ఎక్కడ లేని ఆనందం వీళ్ళకి. నా మనోడు కాబట్టి
మాట్లాడుతున్నాడు. అందరు పోతారు తీర్పుకి, అమ్మమ్మ, మనవడు, మనవరాలు, తాత ఉంటే తాత, అందరూ ఆయన ఎదుట ఒకరోజు నిలబడాలి. ఎవరు నేర్పియక్కర్లే చెడు మనకి, మనమే ఈ చెడిపోయిన లోకంలో ఉంటున్నాం కనుక చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పియారండి మనకి, మనమే నేర్చుకుంటాం. ఎట్టి రీతిగా అయితే చెడుని మనం నేర్చుకున్నామో అట్టి రీతిగానే మారు మనసు చెందిన క్రైస్తవులుగా దేవుని వాక్యం కూడా నేర్చుకున్నాం. ఆ ప్రకారము జీవించడము నేర్చుకోవాలి. మనకు ఎవరో నేర్పియక్కర్లేదు, మనంతటా మనం. ఎందుకంటే యు ఆర్ అకౌంటబుల్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి నువ్వే ఆయనకి లెక్కప్ప చెప్పాలి. నీ తల్లి రాదు, నీ తండ్రి రాడు, నీ పాస్టర్ రాడు, నీ సంఘంలో ఉన్నవారు నీతో రారు. ఒంటరిగా ముందు నిలిచారు. ఏందమ్మా ఏం చేసినావంటే ఏం చెప్తాం? ఒకరోజు నిలబడాలి, ఎవరు తప్పించుకోలేదు. కాబట్టి ఇప్పటి నుంచే సిద్ధపడ్డాం. ఫర్ ఎగ్జాంపుల్, నీ మీద ఒక కేసు బుక్ అయింది, కోర్టుకి హాజరవ్వాలి. కోర్టుకి హాజరవ్వాలంటే రోజు చేసే పనులు చేసేసుకొని రాత్రి 2 గంటలకి వండుకొని 8 గంటలకి లేసి వెళ్ళిపోతావా? వెళ్ళవు. అమ్మో నా మీద కేసు బుక్ అయింది, అన్యాయమైన కేసు బుక్ చేశారు, నేను వెళ్ళి నేను వాదించాలి, నేను ఆయనకి సరైనగా ప్రశ్నలకు జవాబు చెప్పాలి, నేను నిందారహితుడిని, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఒక సిద్ధపాటు కలిగి. అవును, జడ్జిని ఎదుర్కోవాలంటే సిద్ధపాటు లేకుండా నువ్వు ఎదుర్కోగలుగుతావా? ఎదుర్కోలేవు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వైశ్యండ్రం లోపలికి అంటాడు. ఒక 15 రోజులు లేకపోతే కొన్ని నెలలు రిమైండ్కి పంపించేసేయండి మీరు నాకు. అటులేదు కానీ అట్లా తగిన సిద్ధపాటు ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉంది. అదేంటి అంటే ఒకరోజు ఆయన న్యాయ సింహాసనం ఎదుట మనందరం నిలబడబోతున్నాము. ఎవరి క్రియలు చొప్పున వానికి జీతం ఇవ్వడానికి ఆయన ప్రతి ఒక్కరిని తీర్పులోనికి తీసుకురాబోతున్నాం. కాబట్టి మన జీవితాల్లో దేవుని మీద భయభక్తులు కలిగి మనమే జ్ఞానవంతులమైన జ్ఞానం మనకే ఉన్నదని అనుకోవద్దు. మనలో ఉన్న చెడుని మనం విసర్జించినప్పుడే, చెడుని విడిచిపెట్టినప్పుడే దేవుడు ఒకటే ఒకటి కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి. ఏంటి అంటే నీలో చెడు ఉన్నది, దాన్ని విడిచిపెట్టు అంతే. అది ఏంటో నువ్వు చెప్పక్కర్లే, నేను అడగక్కర్లే, అది నీకు తెలుసు. ఏది నువ్వు చెడగొట్టిందో, ఏ చెడు నీలో నివసిస్తుందో అది నీకు తెలుసు కనుక దాన్ని నువ్వు పసిగట్టి నువ్వు దాన్ని విడిచిపెడితే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటావు. అదే సామెతల గ్రంథం 9:10 చూడండి, 9వ అధ్యాయం 10వ వాక్యం. వివేచనకు ఆధారం. కాబట్టి ఆయన యొక్క భయభక్తులు కలిగి ఉంటుంటే జ్ఞానముకు మూలం అంట. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న వారికే ఆయన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. దానికి మీరు ఏమనుకుంటారు తెలుసా? యాకోబు రాసిన పత్రికకి వెళ్ళిపోండి అన్నాడు. జ్ఞానం లేదు మనం అడగమంటున్నాడు, ఆయన ఇచ్చేస్తాడు. ఇయ్యాడు. నీకు దేవుని యొక్క భయభక్తులు లేవు కనుక నీకు ఇయ్యడు. ఆయన నువ్వు దేవుని యొక్క భయభక్తులు కనపరచు, తప్పక దేవుడు ఇస్తాడు. ఇంత ఇస్తాను అంత ఇస్తాను అని చెప్పలేదు, సమృద్ధిగా ధారాళముగా ఇస్తాను. కాబట్టి దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించుతున్న జ్ఞానంకి మూలము. నువ్వు జ్ఞానంతో నింపబడాలా, నీకు అనుగ్రహింపబడిన రక్షణను కాపాడుకోవాలా, ఆ కృపను నువ్వు పొందుకోవాలా. రేపు తీర్పు నుంచి నువ్వు తప్పించబడి దేవుని సింహాసనం మీద నువ్వు కూర్చొని నువ్వు దేవునితో తీర్పు తీర్చేవాడిగా నువ్వు ఉండాలి అంటే దేవుని యొక్క భయభక్తుల జ్ఞానంకి మూలము అని వాక్యం సరిస్తుంది. కాబట్టి దేవుని యొక్క భయభక్తులు కలిగి సరైన జ్ఞానము కలిగి రాబోయే దినాల్లో ఏమి జరగబోతుందో, నేను దేవుని ముందు ఎట్టి రీతిగా హాజరుపరచబడతానో, నేను దేవునికి ఏమి సమాధానం చెప్తానో అని సరైన జ్ఞానము కలిగి మనం ప్రవర్తన సరి చూసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన దగ్గరకు వెళ్తాం. ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన ఏమంటారు తీర్పులోనికి నడిపిస్తాం. ఎందుకు అంటే మన జీవితాన్ని మనం సరిదిద్దుకోలేదు. మనం అనుకుంటున్నాం మనమే జ్ఞానవంతులం, మనం చేసేదే భక్తి. నీ భక్తి నిన్ను మోసం చేయకుండా నువ్వు జాగ్రత్త పడాలంటే నువ్వు దేవుని యొక్క జ్ఞానంతో నింపబడాలి. దేవుని యొక్క భయభక్తుల జ్ఞానంకి మూలం అంటారు. కాబట్టి దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించడం నువ్వు ప్రారంభించాలి. అప్పుడే దేవుని యొక్క జ్ఞానంతో నేను నింపబడతావు. నువ్వు దేవునితో జ్ఞానంతో నింపబడినప్పుడు నీకు అనుగ్రహింపబడిన రక్షణని నువ్వు ఎట్టి రీతిగా కాపాడుకుంటావో దేవుడు నీకు సహాయం అనుగ్రహిస్తాడు. ఈరోజు రక్షణని పొందుకున్న మనము రక్షణను కాపాడుకోలేని వారిగా మనం ఉంటున్నాం. ఎవరిది పొరపాటు? దేవుందా? నాలంటాడు ఉంటాడు, ఎందుకు ఇవ్వాలా, ఎందుకు మనని మళ్ళీ ఇది చేయాలంటాడు. నేను
ఇట్లాంటి వారు లేకపోలేదు లోకంలో. కాబట్టి దేవుని యందు భయభక్తులే జ్ఞానంకి మూలమని కూడా జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నప్పుడే దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నువ్వు కాపాడుకోగలుగుతావు. నీ సొంత జ్ఞానముతోని దేవుడు ఇచ్చిన రక్షణను కొనసాగించలేవు, కాపాడుకోలేవు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన జ్ఞానాన్ని నువ్వు పొందుకొని నీకు అనుగ్రహింపబడిన రక్షణను కాపాడుకొని నువ్వు ప్రభు ఎదుట ఒకరోజు నిలబడాలి. ప్రభువా, నిందారహితుడుగా, నిర్దోషిగా నేను అన్నింటిని విడిచిపెట్టి, చెడుని విసర్జించి నన్ను నేను వాక్యము చేత సరిచూసుకొని నీ ఎదుట నేను నిలబడదాకా వచ్చాను. అప్పటి వరకు గతం దేవుడు అడిగాడు, కానీ నువ్వు ఎప్పుడైతే మార్పు చెంది నువ్వు నూతనంగా ఆయనలో జీవించడం ప్రారంభిస్తావో, ఆయన జ్ఞానముతోని నువ్వు ప్రవర్తిస్తూ నువ్వు ముందుకు కొనసాగుతావో, నీ రక్షణను నువ్వు భయంతో వణుకుతో కాపాడుకుంటావో, అట్టి వారిని ఆయన క్షమిస్తాడు, చేరదీర్చుకుంటాడు. దేవుని దగ్గర ఒకటి గుర్తించాలండి. ఏంటి అంటే, క్షమింపలేని పాపాలు ఉంటాయి, క్షమించబడిన పాపాలు ఉంటాయి. కాబట్టి కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. వాటికి కొన్ని పాపాలకి క్షమాపణ దేవుడు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన వయసు ఎంత? దాదాపు 90. వయసు 50-60 దాటగానే మనుషులకి ఫ్రీగా ఒక వ్యాధి వస్తుంది. ఏంటది? చాదస్తం. చాదస్తంతో వాళ్ళకున్న బీపీని బట్టి, షుగర్ బట్టి, ఏదో ఒక దాన్ని బట్టి, వ్యాధిని బట్టి కోపం రేగుతూ ఉంటుంది. వాళ్ళు 4 బూతులు మాట్లాడుతారు. మనం అనుకుంటాం బూతులు మాట్లాడుతుంటే పరలోకం పోవడానికి. పోవడం అని నేను చెప్పని, నేను పోనేమో, నన్ను నేను సరి చూసుకోవాలి. ఆయన పోతాడో పోవడం ఆయన ఇష్టం. ఆ చాదస్తం ఆయన వచ్చినప్పుడు ఆయన మాట్లాడేస్తాడు. కోపం రేగినప్పుడు వయసు చూస్తాడు, అనుభవాలు చూస్తాడు. ఈ లోకంలో అలాంటి గుర్రోళ్ళని ఎంతో మందిని చూస్తాడు, ఎంతోమంది దేవుళ్ళకి నడిపించిన వ్యక్తి ఆయన. బూతులు మాట్లాడినంత మాత్రాన ఆయన పరలోకం పోడు అన్నదానికి నేనవండి. ఏమో ఆయన సేవ చేస్తాడు, ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నాడు. ఆయన బూతులు మాట్లాడిన వయసును బట్టి ఆ బూతులు పాపమే, కానీ ఆ పాపాలు క్షమింపబడతాయి. కానీ కొన్ని పాపాలు ఉన్నాయి, అవేంటి తెలుసా? ఇప్పుడు నాకు తెలిసి నేను బూతులు మాట్లాడినానుకో, ఈ సమయంలో దీనికి క్షమాపణ లేదు. దేవుడి అంతా తీర్పులోనికి తీసుకొని వస్తుంది. కాబట్టి మనం గుర్తించాలి, దేవుడి దగ్గర ఒక రోజు వెళ్తాము, దేవుడు తప్పక ప్రతి ఒక్కరి క్రియలు చూపుకున్న వాటి జీవితము ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానంకు మూలము. కాబట్టి ఆ జ్ఞానము నువ్వు దేవుని యందు భయభక్తులు కనపరిచి ఆయన జ్ఞానంతో నువ్వు నింపబడితేనే నీకు అనుగ్రహింపబడిన రక్షణ నువ్వు కాపాడుకునే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అదే సామెతల గ్రంథం చూడండి, 10:27 వాక్యం. కాబట్టి ఈ లోకంలో మనం మంచిగా మన పిల్లల్ని వీళ్ళందరినీ చూసి సమృద్ధిగా లైఫ్ని ఫుల్గా దేవుడిచ్చిన లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే కనుక, లోకంలో జీవించాలంటే కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే. భక్తిహీనులంట వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితాలు ముగింపు పడితే వాళ్ళకి తెలియదు, అకాల మరణాలు వస్తుంది. కానీ ఈరోజు మనము తప్పింపబడుతున్నామంటే కేవలం ఆయన అపరమైన ప్రేమ మాత్రమే. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. ఈరోజు కూడా దేవుడు మన వైపు చూసి దేవుడు ఒకటి ఆశిస్తున్నాడు. ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలతో ఏ మాటలు అయితే మాట్లాడారు, నా యందు భయభక్తులు కలిగి జీవించండి. ఈరోజు దేవుడు మన వైపు చూసి అదొకటి నేను అడుగుతున్నాను. మనం ఏం ఆశిస్తున్నాడు అంటే, మన దగ్గర నుంచి దేవుడు ఆశిస్తున్నది ఒకటి ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. నీకు అనుగ్రహింపబడిన రక్షణ నువ్వు కాపాడుకోవాలి. అది నీ సొంత జ్ఞానంతో నువ్వు చేయలేవు, కానీ దేవుని యొక్క జ్ఞానము పొందుకొని నువ్వు చేయగలవు. అదే సామెతల గ్రంథం 23:12 వాక్యం చూడు. ఇంతకు ముందు చదివారు కదమ్మా, అది కాదు. సామ్స్ చదవండి, కీర్తనలు 34:9. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ కొదివోయో లేదు. సమృద్ధి ఎప్పుడు ఉంటుంది ఎవరికి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారికి. అన్ని విషయాల్లో దేవుడు వాళ్ళని కాచి కాపాడుతాడు, అన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. ఈరోజు జీవితంలో ఏమన్నా లేమిలో ఉన్నావేమో, నాకు ఇంకా దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తలేదు
అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇంకా ఎంతకాలం నేను ప్రార్థనలు చేయాలి, ఎంతకాలం నేను ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళి ఫాస్టింగ్ ఉండాలి, లేకపోతే ఇన్ని రోజులు నేను ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ఎందుకు నా జీవితంలో కార్యాలు జరుగుతలేదు అనే ప్రశ్న నీకు ఉన్నట్లయితే కనుక దేవుని వాక్యం తెలుస్తుంది. నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన సమృద్ధిని నీకు అనుగ్రహిస్తాడు. ఏమీ కొద్దుగా చేయడంట. ఉద్యోగం కావాలో ఉద్యోగం ఇస్తాడు, వివాహం కావాలో వివాహం ఇస్తాడు, ఇల్లు కావాలో ఇల్లు ఇస్తాడు, నీకు ఏది కావాలన్నా ఆయన ఇస్తాడు. కానీ నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించేవాడిగా ఉన్నప్పుడే. కాబట్టి నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కనపరచక ప్రదర్శించక నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఏదో మందిరానికి వచ్చినప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు ఉన్నాయి అని అందరి ముందు నువ్వు ఎన్ని మార్లు నువ్వు వచ్చి ప్రార్థన చేసుకున్నా కూడా అదొక వేషధారణగా మిగిలిపోతుంది. కానీ నిజంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించలేని వారిగా ఉండిపోతుంది. కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించే వారికి ఏ కొద్దువయో ఆయన చేయాలి. అన్ని సమృద్ధిగా నీ ప్రతి ఒక్క అవసరత ఎరిగిన వారైనా నువ్వు నోరిపి ప్రభు నాకు ఇది కావాలి అని నువ్వు ప్రభుని అడగక మునిపే ఆ అవసరత ఏంటో ఆయన ముందుగానే తెలుసు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? అడుగుతున్నా నిన్ను దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆయన ఎంతో భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నావా లేదా అని నేను చూస్తున్నాను. నువ్వు నిజంగా కానీ అడిగేవి నువ్వు పొందుకోవాలంటే మొట్టమొదటి దేవుడు నేను చూస్తున్నాడు నువ్వు గుర్తించాలా. చూస్తున్న దేవుడు నీ దగ్గర నుంచి భయభక్తులు కోరుకుంటున్నాడు అని కూడా భయభక్తులు కనపరిచేవాడిగా నువ్వు ఉండాలి. అనగా వాక్య ప్రకారము నువ్వు జీవించడము నేర్చుకోవాలి. వాక్య ప్రకారము మనము జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క భయభక్తులు మనకి చాలా ప్రాముఖ్యమైనది. మన ఆత్మీయ స్థితిలో మనము స్థిరపరచబడాలన్నా, మనం బలపరచబడాలన్నా, ఆశీర్వదింపబడాలన్నా, అనేకుల్ని దేవుళ్ళకి నడిపించబడాలన్నా కూడా మొట్టమొదటిగా మనకి వ్యక్తిగతంగా దేవుని యొక్క భయభక్తులు ఉంటాయి. అవి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. మనం ఎవరి దగ్గరకు వెళ్ళి నేర్పించకండి. నువ్వు ఆయన సన్నిధిలో ఉండి వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకొని ఉపదేశంపై నీ మనసును నిలిపి నువ్వు దేవుడు వాక్యం అంటే ఏమో కాదండి. దేవుడు వాక్యం అంటే ఏంటంటే ఆయన నీకు చెప్పుతున్నాడు ఇట్లా ఉన్నానంటే సింపుల్. నువ్వు ఇట్లుండు, నువ్వు నా దృష్టికి అంగీకారంగా ఉండు. నువ్వు ఒకవేళ ఇట్లా లేకపోతే కనుక నా దృష్టికి అంగీకారంగా ఏమాత్రము ఉండదు. కాబట్టి దేవుని వాక్యం మీద మన ఉపదేశం మీద మన మనసు నింపి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనము జీవిస్తే మన ప్రతి ఒక్క అవసరతని ఆయన మహిమేశ్వర్ల నుంచి ఆయన తీరుస్తానని తెలియజేస్తాం. యోగ గ్రంథం కూడా ఒకసారి చదువుకున్నాం. యోగ గ్రంథం 1వ అధ్యాయం చదువు. 1వ అధ్యాయం. పూజ్య దేశం నందు యోగు అని ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు మొట్టమొదటిగా ఏమై ఉన్నాడంట? యథార్థత దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడు. యథార్థంగా ఉండాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు క్రైస్తవులు, బయట ఎట్లున్నా మనుషులతో ఎట్లున్నా పర్వాలేదు, కానీ దేవుని సన్నిధికి వస్తే నేను యథార్థంగా ఉన్నా అనుకుంటాను. నువ్వు ఎట్లయితే అనుకుంటున్నావో నువ్వు అనుకుంటున్న రీతిగానే దేవుడు కూడా నీకు మరొక మాట తెలియజేస్తున్నాడు. ఏంటంటే నా సన్నిధికి వచ్చి నువ్వు ఎంత యథార్థంగా ఉంటున్నావో అట్టి రీతిగానే నువ్వు జీవిస్తున్న నీ జీవితంలో యథార్థమైన జీవితం నువ్వు జీవించాలి. నేను దేవుని సన్నిధిలోనే యథార్థంగా ఉంటాను, బయట పోయినా ఇష్టానుసారంగా ఉంటానంటే సరిపోదు. యథార్థవంతులే యథార్థంగా నువ్వు ఉండాలి. దేవుడు యథార్థత మన దగ్గర నుంచి కోరుకుంటున్నాను. కాబట్టి ఎవరిని మోసం చేయొద్దు, ఎవరికి కష్టకరంగా మన జీవితాలు ఉండద్దు, ఎవరికి బాధ పెట్టే మాటలు మనం మాట్లాడద్దు. అందరూ మనము వాళ్ళతో ఉన్నామని వాళ్ళు మనతో ఉన్నారని బట్టి మనని బట్టి వాళ్ళు ఇంకా ధైర్యాన్ని పొందుకోవాలి, సంతోషంగా వాళ్ళు ఉండడము మనం అట్టి రీతిగా మనం జీవించాలి. అట్టి రీతిగానే యథార్థవంతుడు అంట. ఏది ఉన్నా కానీ దేవుని దగ్గర ఆయనకి స్పష్టముగా ప్రతి ఒక్కటి చెప్పేవాడు యథార్థం. ఈరోజు మనం దేవుని దగ్గరకు వస్తున్నాం, కానీ మనం దేవునికి ఏమేమైతే చెప్పాలో చెప్పం. ఎందుకంటే మనకి ప్రార్థనలు అలవాటైపోయి, భక్తి అలవాటైపోయింది. ఎప్పుడు వచ్చినా బ్రదర్ ప్రార్థన చేయంటే ప్రార్థన చేసేస్తాం, సిస్టర్ ప్రార్థన చేయమంటే సిస్టర్ ప్రార్థన చేసేస్తాం. ఎందుకు అలవాటైపోయింది. మరి నీ ప్రార్థనలో యథార్థత ఏది? దేవుడిని హృదయాన్ని చూస్తున్నప్పుడు, నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్న నేను దేవుడు చూస్తున్నప్పుడు నీలో యథార్థత లేదే? మరి యథార్థత లేనప్పుడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? ఆలకించడు. కాబట్టి ప్రార్థన చేయబోతున్న మనము, ప్రార్థన చేస్తున్న మనము యథార్థంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి.
ప్రభా యథార్థంగా నేను ఎట్టి రీతిగా ప్రార్థన చేయాలి, యథార్థంగా ఎట్టి రీతిగా నేను జీవించలను నాకు నేర్పించు ప్రభా, అటు మార్గంలో నన్ను నడిపించు ప్రభు అని ప్రభు యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలి. ఒకప్పుడు యథార్థత లేదేమో నీకు, కానీ నేటి నుంచి నా వాక్యాన్ని చదువుతున్నావు, దేవుని రక్షకుడిగా అంగీకరించిన వాక్యం చదువుకుంటూ ఆ యథార్థతలో నడుచుకోవడం ప్రారంభించాలి. నేటి నుంచి యథార్థతను ప్రదర్శించాలి. ప్రభువా ఫ్రమ్ దిస్ డే నేను నీ ముందు నా యథార్థంగా నడుచుకుంటాను. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు యథార్థత కనపరుస్తుంటామని లోకంలోకి వెళ్ళినప్పుడు మనం ఏమాత్రం యథార్థంగా జీవించలేని వారుగా ఉంటాం. అటు రీతిగా మనము ఉండకూడదు. రెండోదిగా ఏమంటున్నాడు? న్యాయవంతుడు అంటే న్యాయమును జరిగించువాడు. అన్యాయము చెయ్యడు వాడు, ఎక్కడ ఎవరికి అన్యాయమో చెయ్యడు. మన జీవితాన్ని మనం ఒకసారి ఆలోచిస్తాం, ఒకసారి వెనక చూసుకుంటాం మన జీవితాన్ని. ఎవరన్నా అన్యాయం చేసినాము ఎన్నో మార్లు చేస్తుంటాం, చేయలేదని ఎవరు చెప్పొద్దు. నేను నమ్మను. ఎన్నోసార్లు అన్యాయం చేస్తాం. అన్యాయస్తులు మనం. దేవుని వాక్యమే సెలవిస్తుంది మనం అన్యాయస్తులం మనం. కాబట్టి ఆయన న్యాయవంతుడు, న్యాయంలో కలిగి జీవిస్తున్నాడు. ఎవరికి అన్యాయం చేయని వ్యక్తి. అదే రీతిగా మనము దేవుని దృష్టిలో ఆయన మనం చూడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం ఇప్పటి వరకు ఎంతో మందికి అన్యాయం చేస్తున్నాం. మరి అన్యాయం చేసిన నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నావు, ప్రభా నేను పలానా ఫిలిం బ్రదర్కి నేను అన్యాయం చేశాను, నన్ను దగ్గర క్షమించకుండా ఇంకొకసారి నేను చెయ్యను ప్రభా అని నాకు చేసిన అన్యాయం నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన అనుగ్రహిస్తున్న క్షమాపణ పొందుకొని మళ్ళా అన్యాయం చెయ్యను అని తీర్మానము చేసుకొని అట్టి రీతిగా సరి చూసుకొని నడుచుకుంటున్నా లేదు. చేస్తాము, వస్తాము, క్షమాభిక్ష వేడుకుంటాము, మళ్ళా వెళ్తాము, మళ్ళా అన్యాయంలో జీవిస్తూ ఉంటాం. కాబట్టి అన్యాయంలో జీవించేవారు ఎవరు దేవుని సన్నిధికి చేరలేరు, దేవుని రాజ్యంకి కూడా వాళ్ళు చేరలేరు. కాబట్టి అన్యాయం మనము చేయకూడదు. దాని తర్వాత ఏమంటున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి. ఇంత వాక్యం ప్రారంభించక ముందే చెప్పిన కదా యోబు గురించి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. యోబుకు ఒక భయము ఏంటంటే దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు, దేవుని యందు నేను నమ్మకస్తుడుగా నేను జీవించాలి, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని కుమారులను కుమార్తెలను ఇచ్చాడు, వాళ్ళ జీవితాన్ని బట్టి కూడా దేవుడికి నేను ఒక రోజు లెక్కప్ప చెప్పాలని దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు ఏమన్నా తప్పు చేశారేమో, దేవునికి విరుద్ధంగా చేశారేమో అని ప్రతిదినము యథార్థంగా దేవుని సన్నిధికి వెళ్ళి యథార్థవంతుడు కనుక వాళ్ళ బిడ్డల నిమిత్తము వారు చేసిన పాపాల నిమిత్తము ఈయన మధ్యవర్తగా ఉండి దేవుని దగ్గర క్షమాపణ వేడుకుంటున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు అంటే దాని అర్థం అదే. దేవుని యందు భయభక్తులు ఒకరోజు లెక్కప్ప చెప్పాలి. నేను గొప్పవాడిని, ఐశ్వర్యవంతుడిని, నాకున్న సంపద, నాకున్న పేరు ప్రఖ్యాత ఇంకొవరకు లేదు అని యోబు అనుకోలేదు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడే నాకు ఇవన్నీ ఇచ్చాడు, ఇవన్నీ దేవుడు ఒక రోజు నా దగ్గర తీసివేస్తాడు, ఆయన కూడా దేవుడికి మహిమ కలిగి ఉన్నా కానీ ఆయన నోటితోని పలికిన వ్యక్తి, ఆయన అంత యథార్థత కలిగి జీవించిన వ్యక్తి. దేవుని యందు భయభక్తులు ఏంటంటే దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని తిరిగి ఆయనకు ఒక రోజు లెక్క చెప్పాలి. యోబుని అడగచ్చు దేవుడు, ఏంటి యోబు నీ కుమారులు నీ కుమార్తెలు మరి వాళ్ళు ఇష్టానుసారంగా జీవించి విందులు చేసుకుంటున్నప్పుడు నువ్వెందుకు అడ్డుకోలేని అనుండొచ్చు. కానీ యోబు యథార్థవంతుడు కనుక దేవునికి చెప్తాడు. ఏమని చెప్తాడంటే నా బిడ్డల నిమిత్తము నేను చేయవలసినంత చేశా ప్రభా, కానీ నీ చిత్తము నువ్వు జరిగించావు. అంత యథార్థత దేవుడు మన దగ్గర నుంచి కూడా కోరుకుంటున్నాడు. కాబట్టి యథార్థత లేకుండా మనం దేవుని ఎదుర్కోలేము, దేవుని ఎదుట నిలబడలేము. కాబట్టి నేటి నుంచి యథార్థంగా జీవించడము మనము ప్రారంభించే వారు మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వాక్యాలు చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా ప్రతి మాటని గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటల్ని బట్టి నీతి మంత్రుడు అని తీర్పు నందుదువు.
మాటల్ని బట్టి అపరాధివని తీర్పు నొందుతూ. కాబట్టి ఒక తీర్పు దినము, విమర్శ దినము అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట దేవునికి లెక్క అప్పచెప్పాలి. అవన్నింటి వచ్చి నువ్వు తప్పించబడి నువ్వు రక్షణ పొందుకోవాలి అంటే కనుక, నువ్వు రక్షింపబడాలి అంటే కనుక నువ్వు దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకంటే దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు, అటు రీతిగానే రక్షణ మనకి ఉచితంగా ఇచ్చి ఉన్నాడు. ఇచ్చిన దేవుడు ఆయన అధికారి కనుక ఆయన తప్పక ఆ విమర్శ దినాన ప్రతి ఒక్కరిని ఆయన విమర్శిస్తాడు, అడుగుతాడు, నువ్వేమి చేసినావు, ఏం మాట్లాడినావు, అవి ఇతరులకి హానికరంగా ఉన్నాయా, ఇతరులకి మేలు కలిగించే వాటిగానే ఉన్నాయా, లేకపోతే ఇతరులని కృంగదీసే వాటిగా ఉన్నాయా? ప్రతి ఒక్క మాట ద్వారా నువ్వు విమర్శనంలోకి లోనైపోతావు. అందుకనే ఆ దేవుని యొక్క ఉగ్రత దినం నుంచి, తీర్పు దినం నుంచి మనం తప్పించబడాలా అంటే కనుక మన జీవితాన్ని మనము సరి చూసుకోవాలా, వాక్యానికి అంటకట్టబడాలా, వాక్య ప్రకారము మనము జీవించడము ప్రారంభించాలి. ఎందుకంటే మనుషులను చూసి మనుషులకు భయపడ్డం కాదు, అయ్యా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని మనకు అనవసరం. అది ఎవడేమనుకుంటే మనకేం చేస్తుంది? వాడు రేపు వచ్చి నేను ఏమైనా రికమెండేషన్ ఇస్తాడా? రికమెండేషన్ నడవక్కడ. ఎవరేమనుకుంటే అనవసరం మనకి. దేవుడు ఏమనుకుంటున్నాడు? నేను దేవుని ఎదుట ఒక రోజు నిలబడాలి, విమర్శ దినాన నేను తప్పించబడాలి, దేవుడు అనుగ్రహించిన రక్షణ నేను పొందుకోవాలి అన్న భయము మనలో ఉండాలి. అదే దేవుని ఎందుకు భయపడుతుంది. అందుకని రక్షణ ఉచితంగా ఇవ్వబడ్డది, దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఈరోజు మనం రక్షణ పొందుకున్నాం కానీ రక్షణ ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నాం. వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాం, వ్యర్థమైన సమయాన్ని పోనిస్తున్నాం, వ్యర్థముగా ఈ లోకంలో దేనికి అక్కడికి రాని వాటి గురించి మనం ప్రాకులాడుతున్నాం. అవి దేవి నీకు అక్కడికి రావు. విమర్శ దినాన ఏమి నీకు అక్కడికి వస్తాయి అంటే నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట దేవుడు నీ ముందు పెట్టబోతున్నాడు. ఎవరితో ఎక్కడ మాట్లాడినావు, ఏ రహస్యమైన స్థలాల్లో మాట్లాడినావు, ఎక్కడెక్కడ ఏమేమి చేసినావు, ఏ రహస్య ఎవ్వరు చూస్తలేదు అని నువ్వేమేమి చేసావు, ప్రతి ఒక్కటి ఆయన బట్టబయలు చేయబోతున్నాడు. కాబట్టి ఆ విమర్శ దినంకి మనం లోను కాకుంటే, ఒకవేళ కానీ మనం ఆ విమర్శ దినం ఎదుర్కోవాల్సి వస్తే కనుక మనం ఎదుర్కోలేము. అందుకనే నిన్ను నన్ను ప్రేమించి తన ప్రియ కుమారుని మన కొరకు ఇచ్చి తన రక్తాన్ని చిందించి మన పాపాలను క్షమించాడు కనుక నేటి నుంచి నిజమైన మారు మనసు చెంది నిజంగా ఆయన రక్తం చేత కడగబడి నేటి నుంచి ఒక నూతన జీవితము, నిందారహితమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, యథార్థమైన జీవితము, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము మనం ప్రారంభిస్తే కనుక దేవుడు తప్పక నా విమర్శ దినాల నుంచి ఆయన తప్పిస్తాడు. వాక్యం చదివిస్తున్నది ఏమనంటే, మీరు మరణం నుంచి, తీర్పు నుంచి తప్పించబడి మీరు జీవంలోనికి వీళ్ళని నేను ప్రవేశింపజేస్తారు. వీళ్ళు ఎవరు అంటే వాక్యాన్ని గుర్తెరిగి వాక్యం మీద వాళ్ళ మనసుని నిలిపి ఆ వాక్యం ప్రకారం వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకొని దేవుని దృష్టికి వాళ్ళ పోకనో ఆయన రాకనో రాకమునిపే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరి చేసుకున్నవారు. వాళ్ళు విమర్శకు లోను కాదు. ఎందుకంటే దేవుడే వాళ్ళ ఆసక్తిని బట్టి, దేవుడే రాబోతున్న ఉగ్రత యందు వాళ్ళు భయభక్తులు విశ్వాసము కలిగి దేవుడు ఉగ్రత నుంచి నేను తప్పించబడలేను కాబట్టి నేను మారు మనసు చెందుతాను అని మారు మనసు చెంది ఎందరైతే భయభక్తులు కనపరుస్తూ దేవుని ఎదుర్కొనేదానికి సిద్ధపడతారో వాళ్ళు మాత్రమే తప్పించబడతారు. కాబట్టి ఈరోజు నువ్వు నేను తప్పించబడాలన్నా కూడా నిజమైన మారు మనసు కలిగి ఉండాలా, వాక్యం అనే ఉపదేశము జ్ఞానముతోనే మనం నింపబడి ఉండాలా. అదే నిన్ను ఆ రక్షణను పొందుకొని కృపను నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునికి అడ్డగట్టబడి మనము జీవించాలి. మందిరానికి వెళ్ళినంత మాత్రాన, లేకపోతే ఉదయకాలం లేసి ఒక వచనం చదివినంత మాత్రాన, లేకపోతే 10 నిమిషాలు ప్రార్థన చేసినంత మాత్రాన, లేకపోతే ఈ బిజీ లైఫ్ లో ఉన్నంత మాత్రాన ఎవరికి అక్కడ ఎక్సెప్షన్స్ ఉండవు. అయ్యో పాపం బిజీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా వీడు, ఓన్లీలే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి నాకు ఎక్కువ టైం ఇవ్వలేకపోయాడు దేవుడు ఎవరిని కన్సిడర్ చేయడు. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యో, హార్డ్వేర్ ఇంజనీర్, జిహెచ్ఎఫ్సి ఎంప్లాయ్ ఏమో, చెత్త ఊడ్చేటయ్యో, నువ్వు ఎవరు మనం అడుక్కోలేటట్టునే అవ్వు. నాకు చాలా మందిని చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, రోడ్ల మీద కొంతమంది బైబిల్ పెట్టుకొని చదువుతూ ఉంటారు. వాళ్ళకి ఏముండదు, కట్టుకోనికి బట్ట ఉంటుంది,
చేతిలో ఒక సంచి ఉంటుంది. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదని ఎందుకు అనిపించింది తెలుసా? ప్రతి ఒక్క ఏమంటారు అనాది దగ్గర ఒక జంతువుని దేవుడు వస్తాడు. ఎందుకంటే నేను చూసిన వాళ్ళు ప్రతి ఒక్క రోడ్ల మీద ఉంటుందిగా జీవిస్తున్న వారి దగ్గర ఒక కుక్కని తోడుగా ఉంచాడు వాళ్ళకి. అది వాళ్ళని వెంబడిస్తున్నాడు, వాడు ఎక్కడ పోతే అక్కడికి వెళ్తాడు. కాబట్టి మనం కూడా వాళ్ళకి అంత సమయం ఉన్నప్పుడు మరి మనకి ఇంత మంచి జీవితం ఇచ్చి దేవుడి రక్షణను మనకి ఇచ్చినాక మనం ఎందుకు మన రక్షణను నిర్లక్ష్యం చేస్తూ వాక్యాన్ని చదవక ధ్యానించక మన జీవితాన్ని మనం సరిచూసుకోక రేపు ఎటు రీతిగా ఆయన ఎదుర్కోలేము. ఏమి లేని వాడే దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి వాడు పొందుకున్న రక్షణను వాడు కాపాడుకుంటున్నాడే. మరి అన్ని పొందుకున్న మనం, అన్ని అనుభవిస్తున్న మనము, రక్షణ కూడా పొందుకున్న మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇంకా వేరే వాటన్నిటి మీద మనము ఎక్కువ బిజీ అయిపోతూ అసలైన విషయంలో నువ్వు త్రొట్టిల్లిపోతుంటే ఏమి లాభం? అందుకనే వాక్యం అంటూ ఉంటుంది, ఒకడు లోకం మొత్తం సంపాదించుకుని మన ఆత్మని పోగొట్టుకుంటే మనకి ఏమి ప్రయోజనం? నీ ఆత్మని రక్షించేవాడు యేసు ప్రభు. ఆయన ఎందుకు విశ్వసించాలా? అట్టి రీతిగానే వాక్యము చేత నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి. అప్పుడే ఆ రక్షణ నీకు అనుగ్రహింపబడుతుంది. ఆ రక్షణను కానీ నిర్లక్ష్యం చేసే వరకు రేపు విమర్శన దినానికి, ఆ తీర్పు దినంలో నువ్వు లోనైపోతావు, తీర్పుకి ఎదురైపోతావు. ఎవరు నేను తప్పించేవారు సమయం ఉండదు అప్పుడు. అందుకనే సమయం ఉన్నప్పుడే మన జీవితాన్ని మనం సరిదిద్దుకొని ఆ విమర్శ దినంలో మనం లోను కాకుండా మనం తప్పించబడాలి అని దేవుని దగ్గర కృపని పొందుకున్న మట్టి రీతిగా మనము నడుచుకునే వారుగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. రెండో వాక్యం మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం మనకు తెలుసు కదా, అందరికి తెలిసిన వాక్యం. నేను నిజమైన ద్రాక్ష వలె మీరు తీగలై ఉన్నారు. నేను నిజమైన ద్రాక్ష వలె, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపుల ప్రతి తీగను ఆయన తీసివేసి పారవేయను. ఆయనలో ఫలించని ప్రతి ఒక్క తీగని ఆయన తీసివేసి పాడేస్తాడు. కాబట్టి ఈరోజు ఆయన వ్యవసాయకుడు, మనము ఆయన కట్టగట్టబడితేనే మనం బహుగా ఫలించేవారుగా ఉంటాం. వాక్యము మనలో ఫలించాలి, వాక్యము మన జీవితంలో నెరవేర్చబడాలి. ఆ ప్రకారం నువ్వు జీవించి నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ లార్డ్ ఐ హ్యావ్ లివ్డ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్. ఈ వాక్య ప్రకారం నేను జీవించాను అని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి దేవుని సన్నిధిలో. నువ్వు ఆయనతో ప్రూవ్ చేసుకోవాలి. దేవుడు రేపు విమర్శ దినాల వల్ల నువ్వు అయితే ఆయన ఎదుట నిల్చుంటే, ఏంటి ఫిలిప్ ఏం చేసినావు అంటే, ప్రభా నేను నీకు అంటగట్టబడ్డాను, నేను బహుగా ఫలించాను అని చెప్తే, సరే నువ్వు పక్కన అని చెప్పి పక్క తీసుకుంటాడు. ప్రభా నేను నీకు అంటగట్టబడలేదు, నేను ఫలించలేకపోయాను ప్రభా అంటే ఆయన అప్పుడే నన్ను తీసివేసి పక్కకి ప్రారంభిస్తాడు. కాబట్టి మనం ప్రభుకి అంటుకోవాలి. ప్రభుకి అంటుకోవడం అంటే చాలా మంది బైబిల్ చదవదు, కానీ మెత్త కింద బైబిల్ పెట్టుకుంటారు. ఎందుకు? దెయ్యాలు వస్తాయి. భయం వేస్తుంటే మోకరించి ప్రార్థన చేయరు క్రైస్తవులు, బైబిల్ని గట్టిగా పట్టుకుంటారు. అదేదో మీ భార్యను భర్తను పట్టుకుంటే ప్రేమను చూపించినట్టు అవుతుంది కదా. బైబిల్ పట్టుకుంటే ఏమొస్తుంది? అదే అంటగట్టబడడం కాదు. బైబిల్ దేవుడికి అంటగట్టబడడం అంటే వాక్యాన్ని కలిగి జీవించి రేపు దేవుని ఎదుట నిన్ను నువ్వు నిరూపించుకోవడం అంతే. అవును ప్రభా నేను నీకు అంటగట్టబడ్డాను, నేను బాగా ఫలించాను, ఇదిగో ఫలాలు. నువ్వు ఫలాలు లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా ఏం లేవు నా దగ్గర అని చెప్పి నిల్చుంటే, నీకు ఇచ్చిన జీవితంలో నువ్వు నా కొరకు ఏం చేయలేదు కనుక, నా కొరకు ఫలించలేదు కనుక పక్కకి వెళ్ళిపోని తోసేస్తాడు ఆయన. నేను ఎంతగా చేరదీస్తున్నాడా అంతగా తోసివేయడానికి కూడా ఇంకా చేయడం సమయం ఇస్తున్నాడు. ఇంక కొద్దిగా ఆయన ప్రేమ గలవాడు, దీర్ఘశాంతుడు కనుక ఆయన ప్రేమను అనుగ్రహిస్తున్నాడు కనుక సమయాన్ని ఇస్తున్నాడు మనకి. ఇంకా సమయం పోనీయక నేటి కన్నా ఆయన కంటగట్టబడి మనం బహుగా ఫలించేవారుగా మనకున్నాం. ఫలాలు ఫలించి రేపు ప్రభువా నీ కొరకు నేను ఈ లోకంలో నువ్వు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నా జీవితాన్ని నేను మార్చుకొని నీ కొరకు నేను ఇటు రీతిగా ఫలించిన ఇదిగో ప్రభు ఫలాలు అని మనకి ఇస్తే కనుక దేవుడు తప్పక ఆయన నీకు ఆయన అనుగ్రహించిన రక్షణ పొందుకునే కృపను నీకు అనుగ్రహిస్తారని తెలుసు. మత్తయి 15:13 చూడండి. ఆయన పరలోక
15, 13. ఆయన ఉమ్. పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు నా తండ్రి నాటని ప్రతి ఒక్క మొక్కయు పెళ్ళగింపబడును. పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి. చాలండి. కాబట్టి పరలోకము తండ్రి చేత నీ మొక్క కానీ నాటక పడకపోతే, వాక్యం కానీ నీలో నిలిచి ఉండి నువ్వు వాక్య ప్రకారం నువ్వు జీవించకపోతే ఆయనంట దాన్ని తీసి వేస్తాడు, వెలిగించేస్తాడంట, పెరికి వేస్తాడట అక్కడి నుంచి. అంటే నువ్వేమాత్రమో ఆయన రాజ్యానికి అర్హత కలిగిన వాడిని కాదు. అందుకని తండ్రి ఏర్పాటులో మనం ఉన్నాము. కుమారుడు ఇచ్చిన కట్టడాలు, ఆజ్ఞలు, ఆయన మాటలు మనం ఎప్పుడైతే కలిగి జీవించి మనం నిరూపించుకుంటామో అప్పుడు మనం స్థిరపరచబడగలుగుతాము. దేవుని రాజ్యంలో మనం పట్టించుకుంటూ ఒకటి రిజర్వ్ అవుతుంది. ఈరోజు అదే యోహాను సువార్తలో మనం చూసుకున్నట్టుగా 14వ అధ్యాయంలో మీ హృదయాన్ని కలవరపడనేదో తండ్రి అంటే అనేక గృహాలు ఉన్నాయి, ఒకవేళ లేనట్లయితే నేను మీతో చెప్పేవాడిని కాదు, ఆ ఉన్నాయి కనుక నేను వెళ్ళి వాటిని సిద్ధపరిచి నేను మళ్ళీ మీ వద్దకు తిరిగి వస్తాను, ఎందుకంటే నేను ఏ స్థలంలో ఉన్నానో మీరు కూడా నాతోని యుగ యుగాలు ఉండాలి అని నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వెళ్తా అన్నాడు. కాబట్టి ఆ గృహంలోనికి మనం వెళ్ళాలి, మనం చేరాలి అంటే కనుక నువ్వు నీ జీవితంలో ఈ వాక్యంలో స్థిరపరచబడాలి. ఆ వాక్యము నీ జీవితంలో ఫలించాలి. ఆ ఫలాలను కలిగి ఉన్నప్పుడే ఆ గృహంలోనికి నీకు ఎంట్రీ ఉంటుంది. అందరికి ఇవ్వరు గృహం. దరఖాస్తులు పెట్టుకుంటే డబుల్ బెడ్రూమ్లకి కొంతమందికి వస్తాయి, అందరికీ రావు. అదే రీతిగానే రక్షింపబడ్డ అందరికీ గృహాలు రావు. ఎందరైతే ఆయన కంటగట్టబడి అది ఫలాలుగా మారబడి ఆ ఫలాలను కలిగి జీవిస్తూ అవి దేవుని ఎదుట వాళ్ళు నిరూపించుకుంటారో వాళ్ళకు మాత్రమే ఆ గృహాలు. మనం చాలాసార్లు అనుకుంటాం తండ్రి అనేక గృహాలు ఉన్నాయి, నాకు కూడా ఒకటి ఇస్తాడు, నేను ఇవ్వడానికి మీ దగ్గర ఫలాలు లేవు. ఫలాలు ఉంటేనే గృహం ఉంటుంది అని మనం ఎప్పుడు మర్చిపోదు. అందుకని నేటి నుంచి మన జీవితాల్లో దేవుడు, తండ్రి అయిన దేవుడు మనని ఆయన నాట్యం నడిపిస్తున్నాడు. క్రీస్తు మనని ఎంతగానో ప్రేమించి తన రక్తాన్ని చిందించి నిర్దోషులుగా నిందారహితులుగా మనం తీర్చిదిద్దాడు. ఆయన బిడ్డలుగా మనం జీవించాలని, ఆయన సొత్తుగా మనం మార్చుకున్నాడు. ఆయన కొరకు మనం బ్రతకాలని ఆయన కోరుకున్నాడు. ఒకవేళ మనము అవన్నీ గ్రహింపు కలిగి మనం కానీ ఆయన కొరకు జీవిస్తే కనుక నేటి నుంచి ఆయన కొరకు ఫలిస్తే కనుక, నేటి నుంచైనా ఆయన కంటగట్టబడి నేటి నుంచైనా మన మనసుని ఆయన వాక్యమందు నింపితే కనుక ఆ ఫలాలు మనం కూడా ఫలించగలుగుతాము. అటు రీతిగా దేవుని రాజ్యంలో మన కొరకు సిద్ధపరచబడ్డ ఆ గృహంలోనికి మనము చేరగలుగుతాం. కాబట్టి రక్షణ అనగానే రక్షింపబడి బాప్తిజంలో నీళ్ళు ఇచ్చినాక నీళ్ళల్లో మునిగినాక సరిపోదు. రక్షణ అది కాదు. రక్షణ అనగా దేవుని వాక్య ప్రకారం నిన్ను సరి చేసుకొని దేవుని యొక్క భయభక్తులు కలిగి చెడుని విసర్జించి చెడుని విడిచిపెట్టి దేవునికి అంటగట్టబడి నిన్ను నువ్వు నిరూపించుకుంటూ దేవుని కొరకు ఫలిస్తూ ఆ ఫలాలన్నింటినీ ఆయన ఎదుట ఆ విమర్శ దినంన నువ్వు ఆయనకి అప్పగించేవాడుగా ఉన్నప్పుడే ఆ విమర్శ నుంచి నువ్వు తప్పించబడతావు. దేవుడు అనుగ్రహించిన రక్షణని ఆ దినాన నువ్వు పొందుకుంటావు. కాబట్టి రక్షణ పొందుకున్న మనమందరము రక్షింపబడ్డాము అని అనుకోదు, కానీ రక్షణ అనుగ్రహింపబడ్డది. ఇంకా ఎవరు పొందుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలన్నా నోవా కాలం దగ్గర నుంచి నేటి వరకు ఈ ఫిలిప్ ఉన్న ఈ కాలం అంత వరకు కూడా రక్షణ ఎవరికి ఇంకా అనుగ్రహింపబడలేదు. రక్షణ పొందుకోలేదు ఎవరు. రక్షణ కేవలం అనుగ్రహింపబడ్డది. ఆ విశ్వాసంతో వాళ్ళు ఆయన వెంబడించారు, ఆ రక్షణ బాటలో నడుచుకున్నారు. వాళ్ళు వాళ్ళ తుది శ్వాస విడిచే వరకు ఆయన యందు విశ్వసించి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి వాళ్ళు కొనసాగారు. కనుక ఆ దేవుని విమర్శ దినమున దేవుడు అనుగ్రహించిన రక్షణను పొందుకునే కృపను దేవుడు వాళ్ళకి ఆ దినాన అనుగ్రహిస్తుంది. కాబట్టి రక్షణ దినం ఒకటి రాబోతుంది. మరి రక్షింపబడ్డ మనము రక్షింపబడ్డామా? ఇంకా రక్షింపబడ్డాము అని పేరుకి మాత్రమే, కానీ రక్షణ అనుభవాలు లేవు మనకి. అందుకని నేటి నుంచి నా రక్షణ అనుభవంలోనికి నడిపింపబడాలి అని ప్రతిదినము ప్రార్థన చేసుకోండి, ప్రతిదినము వాక్యం చదవండి, దేవునికి అంటగట్టబడండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. దేవుని భయంకరమైన ఉగ్రత తీర్పు నుంచి తప్పించబడే వారిగా మనము ఉండాలి అని దేవుని కోరుకుంటాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనని కాశీ కాపాడి మనం నడిపించును గాక. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుంటాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మరొక దినాన్నైనా మీరు మాకు అనుగ్రహించిన దినాన్ని బట్టి మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, మీ బిడ్డలనైనా మీరు ఎంతగానో ప్రేమించారు, జ్ఞాపకం చేసుకున్నారు, బిడ్డలనైనా ఆకర్షించుకొని మీ సన్నిధికి నడిపించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభా, నీ ఎందునైనా మేము భయభక్తులు కలిగి జీవించిన కానీ ప్రభా ఈ వాక్యం ద్వారా మాకు మాట్లాడారు మా ప్రభా. నీ ఎందునైనా భయభక్తులు కలిగి లేని వారిగా ప్రభా ఏదో వేషాధారణ జీవితం జీవిస్తూ మందిరానికి వచ్చినప్పుడు నీ అందు భయభక్తులు కనపరుస్తూ ప్రభా బయట లోకంలోకి పోయినాక ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నాం ప్రభా. మమ్మల్ని అయితే జ్ఞాపకం చేసుకున్నాం, మమ్మల్ని అయితే క్షమించి నిజమైన మారు మనసు అనుభవంలోనికి నేను మమ్మల్ని నడిపించాను. మా కఠిన హృదయాన్ని మీరు మార్చండి ప్రభా. విరిగి నలిగిన హృదయంతో ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రభా నీ అందునైనా భయభక్తులు నేర్చుకునే కృపను మాకు దయచేయండి. అటు కృపను విస్మరింపచేయండి ప్రభా. అవును ప్రభా, నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రభా విమర్శ దినం ఒకటి రాబోతుంది. నేను ప్రతి ఒక్కరు ఎదుర్కోవాలి ప్రభా. అది నన్ను నుంచి నేను మేము తప్పించబడాలంటే కనుకనైనా నీ అందునైనా భయభక్తులు ఏంటో నేను మేము ఇప్పుడే నేర్చుకోవాలని ఈ వాక్యం ద్వారా మేము మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, నీ అందరూ భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం మూలము అనేది మీకు చెల్లిస్తుంది ప్రభా నీ వాక్యం. అవును ప్రభా, జ్ఞానము లేకుండా ప్రభా నీ అందు భయభక్తులు కలిగి జీవించలేని వారిగా ప్రభా మేము రక్షణ పొందుకున్న మేమేనైనా కుటుంబం ఆడుతున్నాం ప్రభా. మా విశ్వాస యాత్రలోనైనా మేము స్థిరపడినైనా ముందుకు కొనసాగలేని వారిగా మేము ఉంటున్నాం ప్రభా. బలహీనుల ప్రభా మమ్మల్ని మేము బలపరచండి. నీ వాక్యం అందునైనా మనసు నింపి ప్రభా నీ వాక్యాన్ని మా హృదయంలో చేర్చుకొని ప్రభా నీ అందు భయభక్తులు ఎట్టి రీతిగా మేము కనపరచాలో మీరు మాకు నేర్పించండి. అటు సమయాన్ని మాకు కేటాయించండి ప్రభా. నీ వాక్యమునైనా చదవాలా, ధ్యానించాలా, వాక్యముతోనైనా కొద్ది సమయం గడపాలన్నా చక్కటి మనసులనైనా మా ప్రతి ఒక్కరిలో నూతనంగా తీర్చండి ప్రభా. మీరు మాతో ఆరు ప్రభా నీ ఉగ్రతను చదువులను తప్పించబడలేమో అని వాక్యం తెలుస్తుంది. నిజమైన మార్గం సూచింది ప్రభా. నీ జ్ఞానాన్ని పొందుకుని ప్రభా నశించే వారుగా కాక ప్రభా రక్షణ బాటలో నడుచుకునే వారుగానైనా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రభా నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. అంటే మార్వలేక ఉండకుండా ప్రభా నీ అందు భయభక్తులు కలిగి జ్ఞానాన్ని పొందుకొని ప్రభా నీ దృష్టికి ఏదైనా నిందారైతులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగానైనా మేము నడుచుకొని కృపను మాకు దయచేయండి. మీరు మాతో చెడుని విడిచిపెట్టి ప్రభా సత్క్రియలు చేసేవారుగా మంచి క్రియలతో నైనా మీరు మమ్మల్ని నింపండి ప్రభా. అనేకులకినైనా మాతో పుట్టవారికి ప్రభా మాతోని ఉన్నవారు అందరితోనైనా మేము వాళ్ళకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సహాయకరంగానైనా నీ ప్రేమనినైనా వాళ్ళకి కనపరుస్తూ ప్రభా ముందుకు కొనసాగే కృపను ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. అవును ప్రభా, మా హృదయాన్ని కలవరపడదని ఇద్దామని మీ వాక్యం సెలవిస్తుంది. ఏమాత్రం కలవరము చెందకుండా ప్రభా మీ అందునైనా సంపూర్ణ విశ్వాసము కలిగి ప్రభా జీవించడం మీరు మాకు నేర్పించాలి. అవును ప్రభా, నీకు అంటగట్టబడి ఉండాలి, నేను ఫలించాలి ప్రభా. నీలో ఫలించాలి ప్రతి ఒక్క తీగని నేను తీసివేస్తా అంటున్నాం ప్రభా, దాన్ని అగ్నిలోనికి పాడేస్తా అంటున్నాం ప్రభా. అటు రీతిగానైనా మాలో ఎవరైనా మేము ఉంటే కనుకనైనా మమ్మల్ని దగ్గర క్షమించండి. నీకు అంటగట్టబడి ప్రభా నీలో ఫలించే కృపను మాకు దయచేయండి. ఆత్మఫలాలు ప్రేమ కలిగి జీవించేవారుగా ప్రభా నీ ప్రేమని నేను లోకంలో చాటి చెప్పేవారుగా ప్రభా మా ప్రతి ఒక్కరిని నీ ప్రేమతో నింపండి, నీ ప్రేమతో బలపరచండి. మీరు మాకు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో ప్రభా నీ వైపు చూస్తూ ప్రభా నీ మీద ఆధారపడే జీవితాలు మాకు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డను మీరు దర్శించండి ప్రభా. వాళ్ళు వాక్యం చదువుతుండగా, ప్రార్థన చేస్తుండగా ప్రభా నీ సన్నిధిని, ప్రసన్నతని నేను బిడ్డలు అనుభవించుకునే కృపను బిడ్డలకు మీరు దయచేయండి. నీతో సహవాసంలో బలపరుచుకునే కృపను బిడ్డలకు మీరు దయచేయండి. నీతో నేను అంటగట్టబడే జీవితాలు బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నీ వాక్యమే సత్యము ప్రభా. ఆ సత్య మార్గంలోనైనా ఆ బాటలో మేము నడుచుకొని కృపను మాకు దయచేయండి. నేను మాకు తోడుగా ఉండండి. దుష్టుడి యొక్క కంటి నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభా. భయంకరమైన దినాల్లో ఉంచిన ప్రభా నీ రాకడ సమయంలో మేము ఉంచిన ప్రభా ఏమాత్రము మేము పొందుకున్న రక్షణని మేము నిర్లక్ష్యం పరచక ప్రభా నీ అందరైన భయభక్తులు కలిగి ప్రభా నాకు అనుగ్రహింపబడిన రక్షణను మేము విశ్వాసాన్ని కాపాడుకొని కృపను మాకు దయచేసి నేను మా జీవితాల ద్వారా మీరే ఘనతమైన ప్రభావం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీ చేతులతో పరిస్థితి మీ చేతులు ఎత్తి బిడ్డని మీరు ఆశ్రయించలేక భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నాను.
యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి.